మహబూబాబాద్ జిల్లా గుంజేడులో ఇవాల్టి నుంచి గుంజేడు ముసలమ్మ తల్లి జాతర జరగనుంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ జాతరలో పాల్గొనున్నారు మంత్రి సీతక్క. ఇప్పటికే జాతరకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. కాసేపట్లో వరం తెచ్చే కార్యక్రమం చేపట్టనున్నారు పూజారులు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈవో అనిల్ కుమార్ పూజారులు. ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గుంజేడులో ఇవాల్టి నుంచి గుంజేడు ముసలమ్మ తల్లి జాతర జరగనుంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ జాతరలో పాల్గొనున్నారు మంత్రి సీతక్క. ఇప్పటికే జాతరకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. కాసేపట్లో వనం తెచ్చే కార్యక్రమం చేపట్టనున్నారు పూజారులు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈవో అనిల్ కుమార్ పూజారులు. ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. సో ప్రతి సంవత్సరము గుంజేడు ముసలమ్మ మహాజాతర జరుగుతూ ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా ఏదైతే మనందరికీ తెలుసు హోలీ పున్నమిలో జరిగేటువంటి ఈ జాతర గుంజేడు ముసలమ్మ జాతర అంటేనే ప్రతి శుక్రవారం జరుగుతూ ఉంటుంది. కానీ మనకి ఎప్పుడైతే హోలీ పున్నమి ఉంటుందో ఈ పున్నమిలో ఒక 3 రోజులు మాత్రము ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ముఖ్యంగా బుధవారం, గురువారం, శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. సో ఇదొక ఈ కొత్తగూడెం మండలంలో ఉన్నటువంటి కాకుండా వరంగల్ ఉమ్మడి జిల్లాల నుంచి ఈ జాతరకి వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ 3 రోజుల జాతర అనేది చాలా అంగరంగ వైభవంగా తల్లుకు చేసేటువంటి ఒక సాంప్రదాయ ప్రకారంగా ఈరోజు 4వ తారీఖు రోజు బోనాలు వేయటం మరియు వనం తేవడం జరుగుతుంది. రేపు అమ్మవారిని గుట్ట నుంచి గద్దెకి తీసుకురావడం జరుగుతుంది. ఎల్లుండి మొక్కులు అనేటి భక్తులు చెల్లించుకుంటారు. దీనికి తగిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేస్తున్నాం. ఎటువంటి ఉన్నా కూడా భక్తులందరూ కూడా సౌకర్యాలన్నీ కల్పించి అందరికీ తల్లి యొక్క ఆశీర్వాదం అందేలా చూసుకుంటాం. గౌరవ మంత్రివర్యులు కూడా సూచనల మేరకు క్యూ లైన్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారం కానీ, మిగతా అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయం చేసుకుంటూ అన్ని కార్యక్రమాలు, అన్ని ఏర్పాట్లు చేశాము. ఎలాంటి ఇబ్బంది లేదు. మా అంచనా ప్రకారం ఈ జాతర కార్యక్రమానికి సుమారుగా ఒక 20 నుంచి 30 వేల మంది వస్తారని అంచనా ఉంది. అమ్మవారు కూడా భక్తులకి అనేక రకాల ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి మేము మా పూజారుల తరపున వచ్చే భక్తులకి, వచ్చేటటువంటి మిగతా మంత్రివర్యులకి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ఉండాలని కలగాలని చెప్పేసి కోరుకుంటూ మేము ప్రతి సంవత్సరం అప్పుడు ఈ గుడి కట్టక ముందు నుంచి వస్తాను సార్. నేను అనుకున్న పనులు అయితే జరుగుతున్నాయి. నా మనవరాలకు పుట్టెంటుకలు తీస్తే ఏటను తెచ్చిపోతా అని చెప్పిన ఏటను తెచ్చి కోసుకున్నాము. నాకు అన్ని తీరులో మంచిగా అనిపించింది కాబట్టి ప్రతి సంవత్సరం వస్తాం. ఈరోజు జాతర జరుగుతుంది, అమ్మవారిని గట్టి నుంచి గుట్ట కానించి తీసుకొస్తాము అని అంటే జాతర జరుగుతుంది అని చెప్తే మేము తెలుసుకొని మహిబాద్ నుంచి వచ్చినాము.